తమిళనాడు ప్రభుత్వం గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్లో భాగమైన కరియాచల్లి ద్వీప పునరుద్ధరణ ప్రారంభించింది. తమిళనాడు ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ కలిపి ఈ ప్రాజెక్టుకు 50 కోట్లు కేటాయించారు. కరియాచల్లి ద్వీపం ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉంది. ఈ ద్వీపం గొప్ప జీవవైవిధ్యం మరియు పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. ఈ ద్వీపం సంవత్సరాలుగా మరుగున పడుతూ వస్తుంది. ఈ ద్వీపం యొక్క వైశాల్యం 1969వ సంవత్సరంలో 20.85 హెక్టార్లు ఉండగా 2017వ సంవత్సరానికి 5.97 హెక్టార్లకు తగ్గింది. ఇటీవల వాన్ ద్వీపాన్ని విజయవంతంగా పునరుద్ధరించడంతో ఇప్పుడు కరియాచల్లి ద్వీపాన్ని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్ను స్థాపించిన మొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. దీనిని అణుశక్తి మిషన్లో భాగంగా నిర్మించారు. అసలు అణుశక్తి మిషన్ అంటే ఏంటో చూద్దాం. భారతదేశం అంతటా శుభ్రమైన మరియు నమ్మదగిన అణు విద్యుత్తును అందించడమే అణుశక్తి మిషన్ యొక్క లక్ష్యం. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఈ మిషన్ కోసం 20,000 కోట్లు కేటాయించబడింది. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక అణు విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అణుశక్తి మిషన్ యొక్క లక్ష్యం. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత కోసం ఈ అణుశక్తి మిషన్ను ప్రారంభించారు. భారతదేశంలో మానవులు, పులుల మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా మరో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. టైగర్ రిజర్వ్ అవతల నివసిస్తున్న పులుల యొక్క పర్యవేక్షణ మరియు రక్షణను పెంచడం ఈ పైలట్ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. 10 రాష్ట్రాలలోని 80 అటవీ విభాగాలపై ఈ ప్రాజెక్ట్ దృష్టి సారిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టుకు కంపా అనగా కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అనే సంస్థ నిధులు సమకూరుస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 88 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ 2026-27 సంవత్సరం వరకు అమలు చేయబడుతుంది. సుగమ్య భారత్ యాప్. ఈ యాప్ వికలాంగులు మరియు వృద్ధుల యొక్క యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యాప్ను 2021వ సంవత్సరంలో ప్రారంభించారు. 2025 నాటికి 14,358 వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు రియల్ టైమ్ సహాయం అందించడానికి ఏఐ ఆధారిత చాట్ బాట్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వినియోగదారుల యొక్క ప్రశ్నలకు తక్షణ సమాధానం అందిస్తుంది. స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వర్క్ఫోర్స్ ల్యాండ్స్కేప్ అనే నివేదికను ఇటీవల విడుదలైంది. ఈ నివేదికను ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుంచి డేటాను సేకరిస్తుంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో 88% శ్రామికులు తమ సామర్థ్యం కంటే తక్కువ గల ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. కేవలం 12% శ్రామికులు మాత్రమే తమ సామర్థ్యానికి తగిన పని దొరుకుతుందని ఈ నివేదిక తెలిపింది. తెలంగాణలో డయల్ 112 ఎమర్జెన్సీ సేవలు. తెలంగాణలో అత్యవసర సేవలన్నింటికీ డయల్ 112 అందుబాటులోకి తెచ్చారు. ఇకపై డయల్ 108, 100, 101 స్థానంలో డయల్ 112 సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసులు ఈ సేవలను ఆపరేట్ చేస్తారు. ఫోన్ నుంచి 112 నెంబర్కి కాల్ చేస్తే పోలీస్, ఫైర్, మెడికల్, చిల్డ్రన్, ఉమెన్, రోడ్డు ప్రమాద సేవలను పొందవచ్చు. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, జూన్ 2025 సంవత్సరానికి ఆర్థిక స్థిరత్వ నివేదికను
ఏ సంస్థ విడుదల చేసింది? ఏ. నీతి ఆయోగ్, బి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, డి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సముద్ర సహకారాన్ని పెంచడానికి ఏ దేశాల సమూహం ఎట్ సీ అబ్జర్వేషన్ మిషన్ను ప్రారంభించింది? ఏ. బ్రిక్స్ సమూహం, బి. ఆసియన్ సమూహం, సి. సార్క్ సమూహం, డి. క్వాడ్ సమూహం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వాడ్ సమూహం. భారతదేశం అంతటా రియల్ టైమ్ ఎమర్జెన్సీ హెచ్చరికలను జారీ చేయడానికి సాచెట్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, బి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, సి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, డి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వన్ స్టాప్ రైల్వే సేవలను అందించే యాప్ పేరేమిటి? ఏ. రైల్ యాత్ర, బి. రైల్ సేవ, సి. రైల్ వన్, డి. రైల్ కనెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రైల్ వన్. ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ఏ కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు? ఏ. కేంద్ర బడ్జెట్ 2023-24, బి. కేంద్ర బడ్జెట్ 2022-23, సి. కేంద్ర బడ్జెట్ 2024-25, డి. కేంద్ర బడ్జెట్ 2021-22. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. కేంద్ర బడ్జెట్ 2024-25.